అనుకున్నట్లు జరిగితే జూలైలో లబ్ధిదారుల చేతికి టిట్కో ఇల్లు. వేగంగా తుది దశ పనులను పూర్తి చేస్తున్న ప్రభుత్వం. లబ్ధిదారుల జాబితా పరిశీలన. 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే టిట్కో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఆ సమయంలో 300 ఎస్ఎఫ్టీ ఇళ్లకు 500 రూపాయలు పూర్తి ఉచితంగాను, 365 ఎస్ఎఫ్టీ ఇళ్లకు 3.15 లక్షలు కాగా 12,500, 430 ఎస్ఎఫ్టీ ఇళ్లకు 3.60 లక్షలకు కాగా 25,000 చొప్పున లబ్ధిదారులు డీడీలు కూడా చెల్లించారు. అయితే వైకాపా ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల జాబితాలో మళ్ళీ సవరణలు జరిగాయి. సాంకేతిక కారణాలు చూపి ఆ జాబితాలో మార్పులు చేర్పులు చేపట్టారు. వీటిని సరిదిద్దేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలోనే లబ్ధిదారులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ఇటీవల ఎమ్మెల్యే గణబాబు గారు కలెక్టర్ను కలిశారు. జూన్ 12 లోపు పనులన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఇప్పటికే ఆదేశించింది. ఆ మేర పనులు ఊపందుకున్నాయి. ఈలోపు లబ్ధిదారుల జాబితా కూడా కొలిక్కి వస్తుంది. అన్ని పనులు అనుకున్నట్లు జరిగితే జూలైలో ఇల్లు చేతికి వచ్చే అవకాశం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం బ్యాంకు లోన్లు రద్దు చేసి ఉచితంగా ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ మేరకు లోన్లు రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కాండ్రేగుల సత్యాంజనేయులు కోరగా, పారదర్శకంగా టిట్కో గృహాల పనులు చివరి దశలో ఉన్నాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో 2-3 నెలల్లో లబ్ధిదారుల ఇళ్లను అప్పగించే అవకాశం ఉందని, వైకాపా హయాంలో పనులు పూర్తి చేయకుండానే హడావిడిగా ఇళ్లను అప్పగించేశారని, ఎన్నికల్లో లాభం పొందాలని చూశారని, మా ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా పనులు పూర్తి చేస్తుంది అంటూ పి గణబాబు ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే గారు పేర్కొంటూ ఉన్నారు. జూన్ 12 నాటికి టిట్కో గృహాల వద్ద మౌలిక వసతులు, ఇతర ఇళ్లకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగిస్తాం. లబ్ధిదారునికి ఇల్లు అప్పగించిన తరువాత మాత్రమే బ్యాంకు లావాదేవీలు మొదలయ్యేలా చూడాలని, అప్పటి వరకు ఇళ్ల రుణాలకు సంబంధించి ఎటువంటి వడ్డీలను చెల్లించిన అవసరం లేదని ఉన్నతాధికారులు తెలిపారు. అయితే అధికారికంగా ఆదేశాలు రావాల్సి ఉంది అంటూ యూసీడీ పీడీ అధికారి సత్యవేణి గారు చెప్తున్నారండి. విశాఖపట్నంకు సంబంధించి మల్కాపురం అనుకున్నవన్నీ జరిగితే మరికొద్ది రోజుల్లో టిట్కో ఇల్లు లబ్ధిదారులకు అందనున్నాయి. ఈ ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టిన తరువాత 3 ప్రభుత్వాలు మారాయి. అయితే ఏ ప్రభుత్వం హయాంలో మొదలుపెట్టారో మళ్ళీ ఆ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నందున త్వరలో లబ్ధిదారులకు ఇల్లు అందుతాయని ఎదురుచూస్తూ ఉన్నారు. పశ్చిమలో 2017లో తెదేపా ప్రభుత్వ హయాంలోనే టిట్కో ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టారు. 62వ వార్డు అచ్చెన్నాయుడులోవ కొండవాగులు 3,984. పశ్చిమలో 2017 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే టిట్కో ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టారు. 62వ వార్డు అచ్చెన్నాయుడులోవ కొండవాలుపై 3,984 ఇల్లు. 58వ వార్డులో ములగాడలో 336 ఇల్లు నిర్మించారు. తెలుగుదేశం హయాం చివరి నాటికి సుమారు 80% ఇళ్ల నిర్మాణాలు పూర్తయింది. అయితే వైకాపా ప్రభుత్వ హయాంలో బిల్లులు సరిగా మంజూరు కాక పనులు నత్తనడకన సాగాయి. మళ్ళీ ఊపందుకున్న పనులు. టిట్కో ఇళ్ల నిర్మాణ పనులు మొదలుపెట్టి సుమారు 8 ఏళ్లు కావడంతో ముందు చేసిన పనులు కొన్ని మరమ్మతులకు వచ్చాయి. చివరి దశలో పనులతో పాటు ఈ పనులను కూడా మళ్ళీ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఎలక్ట్రికల్, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే జూలైలో లబ్ధిదారులకు టిట్కో ఇల్లు ఇస్తామంటూ మనకు అధికారులైతే విశాఖపట్నం నుంచి తాజాగా అప్డేట్ అయితే ఇస్తున్నారు.